మావా నువ్వు దారా సింగ్ మావా. అరే మన మామ దారా సింగ్ ఏంట్రా, సల్మాన్ ఖాన్ రా. అవునులే, నిజం చెప్పు. ఈ మధ్య నేను జిమ్ కి వెళ్తున్నాను. పండు సారీ, అదే మ్యాటర్ ఏం చేసావురా? ఆ మ్యాటర్ రా, ఏం చేసావు? ఏ మ్యాటర్? ఎక్స్క్యూజ్ మీ. అరే పండు, నువ్వు నిజంగా లవ్ లెటర్ నీళ్ళు బుక్ లోనే పెట్టావా? బుక్ లోనే పెట్టాను కానీ ఎవరి బుక్ లో పెట్టానా తెలియట్లేదురా. అరే తెలియట్లేదా? కొంపతీస్ గజం బుక్ లో కానీ పెట్టావా? అదే ఆలోచిస్తున్నా. అయ్య బాబోయ్, ఒరే ఏంట్రా ఇలా చేసావు? అడిగు, చిత్రగుప్తుడు వస్తున్నాడంటే మ్యాటర్ సీరియస్. బాబు మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. నువ్వు ప్రేమ కవితలు రాయడానికి నా చిట్టి తల్లే దొరికిందా? సార్ అది నిజంగా, దీన్ని నువ్వు నిజంగా లవ్ చేసినా అబద్ధంగా లవ్ చేసినా ఇంత భయంకరంగా కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడు కవితలు రాయడరా? నీకు మా అమ్మాయే దొరికిందా? నాకు ఊరేస్తావా? సార్ నేను చెప్పేది, దాన్ని చూడు, ఎప్పుడు పంపులు ఇస్తున్న నా చిట్టి తల్లి ఈ రోజు లీక్ చేసింది. చూడు నీళ్లు ఎలా వరదలై కారిపోతున్నాయో. నేను తమరు రాసిన అందమైన కవిత, చెలి నీ కల్లే చక్కెర కేలి, నీ నవ్వే సిల్వర్ గోలి, నీ చూపు చాలు అదే నాకు సోపు, నీ మాట చాలు అదే నాకు స్వీటు, నీ మనసే ఎండిన వరి, నాకివ్వడానికి ఆలస్యం ఎందుకు మరి? నా ప్రేమను కాదంటే వేస్తాను మీ అయ్యకు ఊరి. నాకు ఊరేస్తావా? మీ పెద్దవాళ్ళు కాలేజీకి ఎందుకు పంపిస్తున్నారా? బాగా చదువుకోవాలని, మంచి మార్కులు సంపాదించాలని. మరి ఈ లవ్ లెటర్లు ఏంట్రా? పిచ్చి పిచ్చి కవితలు ఏ అమ్మాయికైనా రాసినట్లు తెలిసిందంటే ప్రాణాలు తోడేస్తాను. గెట్ అవుట్. వాళ్ళ ఫేస్ చూసావా? కాలిపేరు కాకరపోతుందా? మాయా మాయా ఎక్కడా? ఇక్కడ మనకి టపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వు వేసేయి తారాజం నెంబర్ 1. ఫస్ట్ అది వెలిగించరా అల్లుడు. ఎరగత్తేస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగితే తుస్సుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొకో వినబడుద్ది. వెలిగించు, ఇంకో టపాసు వెలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో ఈ కాలనీ మొత్తం అదిరిపోయి ఆటం బాంబేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. ఓ 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడా తీరిందా? రసికుడే మీరు మాత్రం తక్కువ ఏంటి? నారాయణ నారాయణ. నారద మహర్షులకు ప్రణామములు. నేను కూడా. చిరంజీవ చిరంజీవ, సుఖీభవ సుఖీభవ. ఇంకెక్కడి సుఖం, మధ్యలో తమరొచ్చారుగా. వచ్చాను కాబట్టే విషయం అర్థమైంది. ఇంతకాలం యోగమన్నా భోగమన్నా ఇంద్రుడిది అనుకున్నాను. ఇప్పుడు ఈ కాంతామణుల సుఖ సౌఖ్యాలతో ఆయన్నే మించిపోయారే. అందిన అదరామృతం చేజారినుగా. ప్రస్తుతానికి చేయి జారిన ఆ సుందరీమణులు మిమ్మల్ని విడిచిపెట్టరులే. అయినా మీ ఇంట వంటాలేని ఇలాంటి వ్యవహారం మీకెలా అబ్బింది మనోళ్ళు? మీరంటే సన్నాసులు, కానీ మేము యువకులము, పైగా రసికులము. ఆ శృంగారం కాస్త శృతి మించి సమరం వరకు రాకుండా చూసుకోండి. రంభా, ఓరసి, మేనకా, తిలోత్తముల మనవరాళ్ళని మీ అంతఃపురానికి తీసుకొచ్చి కాలు కాలు కలిపి నాట్యం చేస్తే అది కాస్త ఇంద్రుడికి తెలిస్తే అప్పుడు వస్తుంది కలహం, ఇంద్రుడితో సమరం. కలహభోజులు మీరెచ్చట ఉండగా ఇంద్రునికి ఎలా తెలియనులే ఈ విషయం. నేను కలహాలు పెట్టేవాడిని అయితే మీ గురించి ఇంద్రుడికి చెప్తాను గాని ఇంద్రుడు మీ యమలోకం వచ్చాడని చెప్పడానికి వస్తానా? చూసావా, ఎప్పటికైనా నువ్వే రావాలి. అలా రా దానికి. ఎందుకని మంచిది, పెట్టు చేద్దాం కాసేపు.
ఓ ఇక్కడ మాక్సిమం అమ్మాయిలా కనిపిస్తున్నారు, ఇందులో మ్యాక్స్ వస్తాయి. వేసుకో చాలు. ఎస్, బ్లూ జీన్స్ బ్లూ షర్ట్. మన శ్రీ చెప్పిన బ్లూ బేబీ ఇదే అయి ఉంటాయి. పోతున్నా. ఎవడి నల్లబాబు కొత్త డ్రైవరా? ఈ ఎస్పీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తుంటాడు. మార్చరా నా ఇష్టం. నువ్వేమన్నా ముషరఫా? ఇవాళ ఇసుక తాగుతాను, రేపు బ్రాండ్ తాగుతాను, అవతల ఇంటి జిల్లు తాగుతాను. నువ్వేమన్నా బిల్లు కడుతున్నారా క్లింటను? వీడికి తెలియని లేరు అనుకుంటా. వెళ్ళండి మేడ్ ఫర్ ఈచ్ అదర్. వచ్చే. హాయ్, ఐఎమ్ ఎర్రబాబు. శ్రీకి నేను నాట్ ఓన్లీ ఫ్రెండ్ బట్ ఆల్సో చుట్టాన్ని. ఎవరికైనా 10,000. అక్కాయ్ కారెక్కే. ఎవడు ఇందాక వచ్చినప్పుడు లేడు. చెప్పు అన్నాడు చెప్పు. రేయ్ ఎవడరా లేడీస్ చెప్పు కార్లో పెట్టింది? నువ్వెవడరా కార్లు తుడుచుకుని డబ్బులు అడుకునేవాడు? నేను అడుగుతున్నావాడినా? ఎర్ర బాబా, ఈ అమ్మాయి ముందు అనసంగా ఎర్రి బాబా అయిపోయారా? మ్యాక్సే, ఈ మెంటల్ గాడు నీ డేట్లు చూసి బోకరా. ఆ గొట్టం గాడెవడో నాకు తెలీదు. ఈ కార్లో అమ్మాయా? ఎరా కార్లో అమ్మాయిని ఎందుకు ఎక్కించా? కారు అమ్మాయి మీద ఎక్కితే బాగదా? ఈ కారు సంగతి నీకు తెలియదురా కుక్క. కుక్క ఎవడో నన్ను పిలిచేట్టున్నాడు. ఎవరు బాబు? అసలు కారు మందేనా? మందే. ఏం నెంబర్ చూస్తున్నావు? కార్లు దొంగలా కనపడుతున్నా? అదమా పిలిచాక పొమ్మంటే పోవటానికి నేనేమన్నా పొరం పోకునా? తాగబోతుని. నేను ఎక్కడే ఉంటాను, ఏం పిక్కుంటా పిక్కు. రే మర్యాదగా అమ్మాయిని దించుతావా లేకపోతే నేనే తోడపట్టుకుని లాగేనా? ఏంట్రా తొడంటే నాకు కోరితే మధ్యలో ఈడాడ తొడ పట్టుకుని చూడు మెడ ఇరిగిపోద్ది. తొడ మీద చేస్తే మెడిరుగుతుందా? నీదే. నన్ను అంత మాట్లాడతావురా? లేడీస్ చెప్తూ కొట్టింది. లేడీస్ ఎక్కడరా? ఐ వాంట్ లేడీస్. కూర్చొని ఉంది. వగలాడి దిగు. డబ్బులు లేకుండా చేట్టుకుంటావా? 10,000 అంట. రే మధ్యలో ఆటం వచ్చామంటే ఎక్కడ కొడతానో నాకే తెలియదు. అయితే ముందు ఎక్కడ కొట్టాలో ప్లాన్ చేసుకో. కొట్టేవాడు ప్లాన్లు స్కీములు వేసుకుంటా. ఇకవే లసుకుంటా దిగు. ముందు కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ ఎప్పుడు? పట్టోడు ఎప్పుడు చెడ్డాడు కదరా. నేను కానీ లేచానంటే మీ అందరికి రంగు పట్టి మందు పడితే నువ్వు అమ్మాయిని కారులో ఎక్కిస్తావురా? అయితే మాత్రం సెంటర్ చూసి కొడతారా? కారులో ఎక్కిస్తా కొట్టరా? లేపు కొట్టాను సంగతి నీకు తెలియదు. ఎంతో మంది కొట్టే ఎట్లా? నా కాళ్ళు అట్టుకుంటావేంట్రా? చేతులు పట్టుకుంటే కాళ్ళంటే ఎవరైనా గుట్టేటవా అని. నా కాళ్ళు వదలరా. నేను పట్టుకుంది చేతులు రా. నిన్ను కాదా? నన్ను చెప్తారే. నా ప్యాంట్ అట్టుకున్నావేంట్రా? నేను పట్టుకుంది షర్టు రా. నా ప్యాంట్ వదలరా. నేను పట్టుకుంది చొక్కా రా. నిన్ను కాదా అంటున్నాను. అంటే నాకేంట్రా? నన్ను నా ప్యాంట్ లాగేంటాడు. నా ప్యాంట్ లాగేసాడు. ఇదేంట్రా బాబు డ్రైనేజ్ లో ఉంది. ఎట్లా కూర్చుంటారు? అదిగో లాగే లోపల ఏమీ లేదు. ఏం లేకపోతే ఇక్కడ ఎందుకు పైకి వచ్చేస్తారు? పైన సిటీ కింద విలేజా? మొత్తం సురమ్మేరా. ఎక్కడ తీసుకెళ్తున్నారా? ఎక్కడికి రా? నువ్వు ఏమైంది అలిపిరి బ్లాస్టింగ్. బాబు చంద్రశేఫా? అందరూ సేఫే, మనకే పగిలింది ఇక్కడ. మరి నా బీడి ఇదిగో